అందరికీ నమస్కారం. నేను మీ మురళి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఫ్రీ బస్ స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశం సరైన మార్గంలో వెళుతుందా అంటే లేదని చెప్పాలి. ఎందుకు అనంటే ఇంతకు ముందు అంటే ఫ్రీ బస్కు ముందు ఫ్రీ బస్సు తర్వాత ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫ్రీ బస్కు ముందు ఆర్టీసీ ఆల్రెడీ అప్పుల్లో ఉంది, లాసుల్లో నడుస్తుంది. కానీ దానికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కొంత దానికి కావాల్సినటువంటి నిధులు వస్తాయి. ఆ నిధుల ద్వారా ఆర్టీసీ మరి కాస్త మెరుగుపడుతుంది అని ఆలోచించుకునే సమయంలో ఈ ఫ్రీ బస్ అనేది తెర మీదకి వచ్చింది. బాగానే ఉంది, ఫ్రీ బస్ బాగానే ఉంది, మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు. మహిళలు ఓకే వినియోగించుకుంటున్నారు అని అనుకుంటే ఇక్కడ శుద్ధ తప్పు. ఎందుకు అని అంటే మనం గతంలో చేసిన వీడియోలు, ఆ వీడియోల కింద వచ్చినటువంటి కామెంట్లు చూస్తే వేలాది కామెంట్లు, లక్షలాది అభిప్రాయాలు మనకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ అంటే మనకు రావడమే కాదు, బయట మనం కూడా చూస్తే ఈ ఫ్రీ బస్సు అనేది చాలా అవహేళనగా తయారైంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా పని ఉన్నా పని లేకపోయినా, అంటే ఈ వర్డ్ నేను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అని అంటే చెప్తా. ఇప్పుడు ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉందని అనుకుందాం. ఈ వాకబుల్ డిస్టెన్స్లో ఇంతకుముందు బస్ ఎక్కాలి అని అనుకుంటే కనీసం మినిమం ఒక 5 to 10 రూపీస్ ఖర్చు చేయాల్సి వచ్చేది. ఛార్జ్ కండక్టర్ చేసేవాళ్ళు మినిమం టికెట్ కొట్టేవారు. ఇప్పుడు ఆ విధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కొచ్చు. వాకబుల్ డిస్టెన్స్కే కావచ్చు, లేదు సరదాగా వెళ్ళి రావడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా పని ఉండే వెళ్ళొచ్చు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఫ్రీ బస్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాం. అదేంటండి ఫ్రీ బస్ అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవడానికే కదా అని అంటారు. కాదు, ఫ్రీ బస్ అంటే మనం అవసరం ఉన్నంత వరకు, అవసరం మేరలో, అవసరంతో మనం వెళ్ళే గమ్యాలకు చేరుకోవడానికి, గమ్యం నుంచి రావడానికి ఉపయోగించుకునే దాన్ని ఫ్రీ బస్ అని అన్నారు తప్ప మనకి అవసరం ఉన్నా లేకపోయినా వాడుకునే దాన్ని ఫ్రీ బస్ అని అనరు. దాన్ని దుబారా అని అంటారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 162 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక నెలకే 162 కోట్ల రూపాయలు ఇస్తే ఆల్రెడీ 162 కోట్లు ఇంటూ 12 నెలలు కదా, సంవత్సరానికి 12 నెలలు వేయండి, 1944 కోట్లు ఎన్నో వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి రమారమి 1944 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం మన ఫ్రీ బస్కు ఖర్చు పెడుతుంది. మరి ఫ్రీ బస్కు ఖర్చు పెడుతుంది అని అంటే అందులో హ్యాపీయా? లేదు. అందులో చాలామంది కష్టాలు అనుభవిస్తున్నారు. అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, మగవాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, పిల్లలు, వీళ్ళందరూ కూడా. ముఖ్యంగా మగవాళ్ళ విషయం దగ్గరికి వస్తే చాలామంది సీట్లు ఉండటం లేదు. భవిష్యత్తులో ఇదే ఫ్రీ బస్ కొనసాగితే మనకి బస్సులో మహిళలకు సీట్లు కేటాయించినట్లే పురుషులకు కూడా సీట్లు కేటాయించాలేమో, కేటాయించాల్సి రావచ్చు. ఎందుకు అనంటే సీట్లలో మగవాళ్ళని కూర్చొని ఇవ్వట్లేదని సీనియర్ సిటిజన్స్ బాధ. ఇక స్టూడెంట్స్ విషయానికి వద్దాం. స్టూడెంట్స్ పాపం వాళ్ళ కాలేజీలకు వెళ్ళడానికి లేదు, సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు, అనుకున్న చదువుని చదవలేకపోతున్నారు, అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోతున్నారు. వాళ్ళ స్కెడ్యూల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఇక తర్వాత మనం పిల్లల విషయానికి వద్దాం. వాళ్ళు ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళాలన్నా, లేదు అని అంటే ఏ కాలేజీకి వెళ్ళాలనుకున్నా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వోన్నత పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు ప్రయాణించడానికి చిన్న చిన్న పాసులు ఇవ్వడం జరిగింది. ఆ పాసులు ఉపయోగించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మహిళలు విపరీతంగా ప్రయాణం చేయడం వల్ల బస్సులు ఆపడం లేదు. బస్సులు ఆపకపోతే ఆ ఊరి నుంచి ప్రయాణం చేయలేనంటే ఆ చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ లోపు చదివే పిల్లలందరూ కూడా ఆ బస్సు ఎక్కడానికి వీలు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. అందుకనే కేకే న్యూస్ తెలుగు ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసింది. ముఖ్యంగా బస్సు కాంప్లెక్స్లకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ముఖ్యంగా అక్కడ మగవాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్రీ బస్సుపై మగవాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారా అంటే, ఫ్రీ బస్సు లేడీస్కి ఎంత బాగానే ఉందంటే ఫెసిలిటీస్ బాగా అరేంజ్ చేశారు. బట్ ఏంటంటే కొత్త బస్సులు వేస్తే బాగుంది నా ఉద్దేశం. ఎందుకంటే పాత బస్సులు ఇంకా రన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే లేట్ అవడం, తర్వాత బస్సులు కూడా ఆగిపోవడం జరుగుతుంది. జెంట్స్కి ఏంటంటే మనం టికెట్ కొన్న వెళ్ళినా సరే నిలబడవలసి వస్తుంది. అంటే మాలాంటి పెద్దవాళ్ళు ఉన్నాం, సీనియర్ సిటిజన్స్, వాడు కూడా కొంచెం ట్రబుల్గా ఉంది. మీరు కొంచెం ఏమైనా ఆలోచించి వేరే ఏదైనా మీరు జనరల్గా ఏంటంటే ఇది ఓట్ బ్యాంకింగ్ కోసం ఫ్రీ బస్ పెట్టడం కారణం ఇది. ఎందుకంటే ఓన్లీ లేడీస్ అంటే ఫ్రీ అని పెట్టకూడదు. అట్లీస్ట్ ఎంతో కానీ ఛార్జ్ చేసుకుంటే డెవలప్మెంట్ ఉంటుంది, స్టేట్ డెవలప్మెంట్ సంథింగ్. బస్సులు కొత్త బస్సులు కొనడానికి అవకాశం ఉంటుంది. ఓల్డ్ బస్సులే రన్ చేస్తున్నారు, ఫుల్గా ఎక్కేస్తున్నారు జనాలు. దానివల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది, చాలా ట్రబుల్ అవుతుంది ఇది. దీన్ని కూడా ఆలోచించాలి మీరు. బస్సులు ఆపుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. అది కూడా ట్రబులే. జంక్షన్లో ఆపే యాక్చువల్గా, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల లేట్ అవుతుంది. మిగతా వాళ్ళకి ప్యాసింజర్స్కి లేట్ అవుతుంది.
అది కూడా ట్రబుల్, అది కూడా మీరు ఆలోచించాలి. విన్నారు కదా, ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు మగవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మాలాంటి సీనియర్ సిటిజన్స్కి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అసలే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ సీట్లు ఉంటాయి, అంటే మహిళలు కూర్చోవడానికి కొన్ని సీట్లను కేటాయిస్తారు. ఇంకా పూర్తిగా మహిళలకు ఫ్రీ అంటే మగవాళ్ళు కూర్చోవడానికి ఏముంటుంది? ఓకే, ఫ్రీ సీట్లు, ఫ్రీ బస్సు అంతా బాగానే ఉంది. సీనియర్ సిటిజన్స్ ఎక్కినప్పుడన్నా వాళ్ళకి గౌరవించడం, లేదా వాళ్ళ గౌరవంగా ఒక సీటు వాళ్ళు కూర్చున్న సీట్లో కూర్చొనివ్వడం చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఈ ఫ్రీ బస్ అనే దాన్ని తీసేసి వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే మినిమం ఛార్జ్ పెట్టండి, అంటే ఆఫ్ ఛార్జ్ పెట్టండి. ఈ ఆఫ్ ఛార్జ్ పెట్టడం వల్ల చాలా వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి, ఎక్కడ పడితే అక్కడ ఆపడం, అంటే ఆ బస్సు ఎక్కిన తర్వాత మగవాళ్ళు ప్రయాణం చేయడానికి లేదా అనుకున్న సమయానికి గమ్యం చేరుకోలేకపోవడానికి చాలా కారణాలు అవంతరాలుగా ఎదురవుతున్నాయి. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడం, నేను ఇందాక చెప్పినట్టు వాకబుల్ డిస్టెన్స్ కూడా ప్రయాణాలు మహిళలు చేయడం, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మళ్ళీ అక్కడ ఆర్టీసీ బస్సు ఆపడం, ఇలా ఆపుకుంటూ వెళ్ళిపోతే ఎంత దూరం, ఎన్ని స్టాపులు ఆపుకుంటూ వెళ్ళాలి? మరి అదే అతను ఆ విషయం ప్రస్తావించారు. ఇంకా చాలామంది అయితే మాట్లాడారు, అవి కూడా మనం చూద్దాం. ఏది ఏమైనా ఫ్రీ బస్ మీద ప్రచారం అనేది ఆడవాళ్ళకి ఉపయోగం అండి, మగవాళ్ళకి మాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కిన తర్వాత ఎక్కి టికెట్ తీసుకుని నిలబడుతున్నారు, మగవాళ్ళు ఫ్రీ వాళ్ళు కూర్చుంటున్నారు. అయితే ఆఫ్ టికెట్ అయితే చాలా మంచిదని అనుకుంటున్నాను. ఈ ఫ్రీ బస్సు వల్ల ముసలి వాళ్ళని గెంటేసి ఆడవాళ్ళు కొద్ది బలం ఉన్న వాళ్ళు ఎక్కిపోతున్నారు, వయసులో ఉన్నవాళ్ళు. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మోకాళ్ళని పేళ్ళు వచ్చి కూర్చుని ఇంకో బస్సు రాదు వాళ్ళకి, ఈ బస్సు ఎక్కాలి. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక స్టూడెంట్, అక్షరాల నిజం స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్ అనుకున్న టైంకి వెళ్ళకపోతున్నారు. అలాగే మనకి హై స్కూల్ లెవెల్ పిల్లలకు కూడా ఫ్రీ బస్సు ఎక్కిస్తారు కదా, వాళ్ళని కూడా ఎక్కనివ్వట్లేదు వీళ్ళు. మరి ఏం పనుల మీద వెళ్తున్నారో మనకి తెలియదు కానీ ఈ ఫ్రీ బస్ అంటే. కానీ ఆఫ్ టికెట్ ఎడితే చాలా మంచిది, ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది, వెళ్ళే వాళ్ళకి కూడా సౌలభ్యంగా ఉంటుంది. దీనివల్ల అయితే కొంచెం ముసలి వాళ్ళు పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళ సంగతికి మామూలు చెప్పేది ఏముంది. ఇప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయింది అనుకోండి, వీళ్ళకి మళ్ళీ టికెట్ పెరుగుతుంది. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, ఇదివరకు బాగా వెళ్ళినప్పుడు డబ్బులు వేసారు అనుకుంటారు కదా, తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తులో, ఇది మాత్రం జరుగుతుంది. అప్పుడు బాధపడతారు వీళ్ళు. ఆఫ్ అనుకోండి చాలా ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది వెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి తోడు కావాలనుకో, అమ్మ ఇంటికాడ ఏం చేస్తావు, ఫ్రీ కాదు వెళ్ళొచ్చేద్దాం రండి అంటున్నారు. సరే ఫ్రీ కాదని ఆవిడ బయట వెళ్తుంది. ఇలాంటి వల్ల కొంచెం జనం ఎక్కువ అవుతున్నారు అంతే. ఇంటికాడ ఏం చేస్తామో ఆవిడ కూడా వెళ్తే సరదా తిరిగి రావచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఫీలింగ్ కూడా జనాల్లో ఉంది. ఇది ఎక్కువ శాతం ముసలి వాళ్ళు, స్కూల్కి వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇతను చెప్పిన దాంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్ ఉంది, అదేంటో నేను చెప్తాను చూడండి. ముఖ్యంగా ఇతను అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఫ్రీ బస్ ఉంది, హ్యాపీగా వాడేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, చెక్కేస్తున్నాం, వచ్చేస్తున్నాం. మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆర్టీసీ బస్సు ఆల్రెడీ అప్పుల్లో ఉంది. మరి నెలకి 142 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ బస్కి రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే 164 కోట్లు ఇంటూ 12 నెలలు, అంటే ఒక సంవత్సరానికి ఇందాక నేను చెప్పినట్టు 944, 942 అవుతుంది. ఇంటూ 5 అంటే అక్కడికి 9740 కోట్లు ఎంత అవుతుంది? ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇంత ఖర్చు పెట్టేసిన తర్వాత ప్రభుత్వం మారిందే అని అనుకుందాం. మారిన తర్వాత ఈ 10,000 కోట్ల రూపాయల విషయం పక్కన పెడితే ఆల్రెడీ అప్పటికి ఆర్టీసీ చాలా ఇబ్బందుల్లో పడిపోయి ఇబ్బందుల్లో నెట్టబడి ఉంటుంది. ఎందుకు అనంటే ఫ్రీ బస్సు వాడుకున్నాం, మెయింటెనెన్స్లో ఉండకపోవచ్చు, ఓన్లీ రీఎంబర్స్మెంట్కి ఇవ్వచ్చు, అలాగే ప్రభుత్వం దగ్గర అప్పటికీ డబ్బులు లేకపోవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు. అంటే ఇదని నేను చెప్పలేను. మరి తర్వాత బస్ ఛార్జీలు పెంచితే అప్పుడు లబోదిబోం అనేది మనమే అని అతను చెప్తున్న మాట. మరి ఛార్జీలు పెంచేశారు, అయ్యో ఇలా ఛార్జీలు పెంచేస్తే సామాన్యుడు ఎలా బ్రతకాలి అని అప్పుడు అరిచేది కూడా మనమే. ఇప్పుడు ఫ్రీ బస్సు అని దుబారా చేసేది కూడా మనమే. ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకుందాం. అతను చెప్పిన మాటలు బలం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టు తోసుకుంటూ, అంటే వృద్ధులను తోసుకుంటూ కూడా మహిళలు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు ఎక్కేస్తున్నారు, వాళ్ళ సీట్లు కాసేస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి? మన దౌర్భాగ్యం ఏంటి అనంటే, మనం ఎక్కడా క్యూ పద్ధతి పాటించాం. గుళ్ళో కావచ్చు, బళ్ళో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. క్యూ పద్ధతి అంటే మనకు నచ్చదు. ఎందుకు అనంటే, ఒక కొట్టాలోంచి గొర్రెలను వదలగానే ఏ విధంగా స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాయో అట్టి మాదిరిగానే మన ప్రవర్తన ఉంటుంది. అంటే క్యూ పద్ధతిలో వెళ్ళే వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడడం లేదు. ఎవరైతే వెళ్ళరో, ఎవరైతే క్యూ పద్ధతిని డిస్మిస్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళని గుద్దుకుంటూ వాడిదే బలం, వాడికే సీటు కావాలని వెళ్ళిపోయి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అటువంటి వాళ్ళ గురించి అతను మాట్లాడుకుని వచ్చారు. ఏది ఏమైనా ఒక విధానంగా ఫ్రీ బస్సుని వాడుకునే విధానం తెలియనప్పుడు ఇటువంటి బస్సుల వల్ల మహిళలకి ఈరోజు ఫ్రీగా ఇచ్చారు. రేపొద్దున ఈ మహిళలకి కాదు,
పురుషులకి అంటే సామాన్యుడు అనేవాడు ప్రతి ఒక్కడికి కూడా నెత్తి మీద గుదిబండ కింద మారుతుంది. ఈ టికెట్లు రేట్లు పెంచుతారు. రేట్లు పెంచిన తర్వాత ఈ 10,000 కోట్ల రూపాయలు భర్తీ కావాలి అని అనుకుంటే ఏదో బండరాయి మన మీద పడాల్సిందే. ఆ బండరాయి పడితేనే కానీ మనకి కూడా బుద్ధి రాదు. ఏది ఏమైనా చాలామంది అంటున్నారు, ఏమంటే ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఇస్తే మీకేంటి ఇబ్బంది? గవర్నమెంట్ ఎవరు రా, మనమే గవర్నమెంట్, మనమే ప్రభుత్వం, మనం ఇచ్చిన డబ్బులతోనే అక్కడ ఫ్రీ బస్సు ఇస్తున్నారు. నేను ఆల్రెడీ ముందు వీడియోలో పైసా 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 ప్రతి పైసా టు పైసా నేను కాల్కులేట్ చేసి లెక్కలు కట్టి మరీ చెప్పా. అంటే 164 కోట్ల రూపాయలు లేదా 162 కోట్ల రూపాయలు మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంటే 162 కోట్ల రూపాయలు అంటే సగటున 60,000 మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. డివైడెడ్ చేసి చూడండి, ₹2.70. ఒక రోజు ఒక మహిళకి ఇచ్చే డబ్బులు ₹2.70. దీని ద్వారా మనం ఎన్నో కోల్పోతున్నాం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మరొకరు చెప్పిన అభిప్రాయాన్ని మనం ఇక్కడ చూద్దాం. దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. వల్ల ఏంటంటే చాలా మంది లేడీస్ కొంచెం దూరం వెళ్ళాలన్నా కానీ ఫ్రీ కాబట్టి వాళ్ళు ఎక్కేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే మేము ప్రతిరోజు కాలేజ్కి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఇది వరకు బస్సు ఎక్కాలంటే మేము డోర్ లోపలికి వెళ్ళి అట్లీస్ట్ కనీసం ఏదో ఒక సీట్ దొరికేది మాకు. విండో సీట్ కోసమనే కాదు కానీ ఏదో ఒక సీట్ దొరికేది. కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏంటంటే లాస్ట్ స్టెప్లో మేము వేలాడుతూ రావడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కసారి ఫ్రీ బస్ ఎట్టిన కానీ టైమింగ్స్ కూడా అసలు ఉండట్లేదు. ఒకేసారి 3-4 బస్సెస్ వెళ్ళిపోతున్నాయి. తర్వాత 1.5 hour 2 hours అసలు బస్సెస్ ఉండట్లేదు. ఇలాగే ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేడీస్ లోపల జెంట్స్ మీద కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కొంతమంది పర్లేదు, కొంతమంది ఏంటంటే లేడీస్ ఉన్నాం కదా మేము, అయినా మీరు ఎలా కూర్చుంటారు అని ఇబ్బందిగా మాట్లాడడం. లేడీస్ కాబట్టి ఇంకా సీట్ డొనేట్ చేయాల్సి. అలాగా బస్సులో కొన్ని ఇబ్బందులు. బస్ బాగా రష్ అవ్వడం వల్ల సింగిల్ రూట్లో ఏంటంటే 1 hourకి ఒక బస్సే. ఆ టైంకి బస్ మిస్ అయితే మళ్ళీ మేము 1 hour వరకు బస్ కోసం వెయిట్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ లేట్ అవుతుంది. అలా కాకుండా వేరే ఊర్లో అయితే మాకు బస్సెస్ ఎలాగంటే ఆ రూట్ నుండి ఇంకో రూట్లో కలుస్తాయి. అప్పుడు ఆ రూట్ బస్సెస్ మా రూట్ బస్సెస్ ఆ రూట్లో కలవడం వల్ల వాళ్ళు ఆపకపోయినా ఇంకో రూట్ బస్సులో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్లస్ అవుతుంది, మాకు మైనస్ అవుతుంది కదా ఆపకపోతే. సో మాకు ఆ సింగిల్ రూట్ అవడం వల్ల బస్సు ఆపకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రీ బస్ పెట్టిన కానీ రష్ అవ్వడం వల్ల కొన్నిసార్లు ఆపట్లేదు. మళ్ళీ మేము ప్రైవేట్గా మళ్ళీ కొంత దూరం ట్రావెల్ చేసి పర్సనల్గా మళ్ళీ అక్కడ నుండి వేరే బస్సులు ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుంది. కాలేజ్కి కూడా ఇన్ టైంకి వెళ్ళలేకపోతున్నాం. ఈ అబ్బాయి బాధ కూడా వర్ణాతీతం అనే చెప్పాలి. ఈ అబ్బాయి కూడా చెప్పేది ఒకటే, మారుమూల ప్రాంతాలకి లెక్క బస్సులు ఉంటాయి. అవి జంక్షన్ మీదుగా అంటే పెద్ద పెద్ద టౌన్ల మీదుగా బస్సులు మారుమూల ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. ఈ మారుమూల ప్రాంతాలకు వెళ్ళే బస్సులు లెక్కగా ఉండడం ద్వారా చాలామంది మహిళలు ఈ టౌన్లోనే ఫిల్ అయిపోవడం వల్ల ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి స్టేజ్ల దగ్గర ఏ అయితే స్టేజ్లు ఉంటాయో ఆ స్టేజ్ల దగ్గర బస్సులు ఆపకుండా వెళ్ళిపోవడం, అక్కడ విద్యార్థులు ఎక్కలేకపోవడం, వాళ్ళకి ఇంటికి చేరుకోవడానికి మరొక ఆల్టర్నేటివ్ సర్వీస్ లేకపోవడం చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్తున్నారు. అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఇది మా ఆడవాళ్ళు కూర్చోవడానికి పెట్టిన బస్సు మీరెందుకు కూర్చుంటున్నారని లేపాడు. ఇప్పుడు మానవత్వంతో మనం ఆలోచిస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంతసేపు నించోగలరు? లేదు, మగవాళ్ళు 1 గంట ఎక్స్ట్రా నించుంటారేమో, 1 గంట ఎక్కువగా నించుంటారేమో. అప్పటికైనా వాళ్ళ కాళ్ళు ఆగితాయి కదా, ఎవరికైనా ఇబ్బందులే కదా. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మహిళలు. అర్థం చేసుకుని ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్రీ బస్సును సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేయకండి. ఆల్రెడీ పడే భారం ఎలాగా ప్రభుత్వాల మీద పడింది. ఆ భారాన్ని అంటే ఓట్ల కోసం ఇచ్చారు కదా, మరి మీరు ఎందుకు అంత గొంతు చేయించుకుంటున్నారు అని అంటే ఇది ఓట్ల కోసమే ఇచ్చారు. కానీ రేపు పొద్దున మన నెత్తి మీద పడే బండరాయ ఇదే బండరాయ. అప్పుడు పడితే వచ్చే ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచితే అప్పుడు ఒక్కొక్కరికి సరదా తీరిపోతుంది. అప్పుడు సామాన్యుడు ప్రయాణం ఎంత దౌర్భాగ్యంగా దుర్భరంగా మారుతుందో మనకే అర్థమవుతుంది. ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచాయి అని అంటే ఆటో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు పెంచేస్తారు ఛార్జీలు. ప్రభుత్వం మారగానే జరిగేవన్నీ కూడా ఇవే. అప్పుడు ఆర్టీసీ బస్సులు పెంచాయని ఆటో వాళ్ళు పెంచుతారు, ఆటో వాళ్ళు పెంచారని మిగిలిన వాళ్ళు పెంచుతారు. ప్రతిది కూడా పెరుగుతూనే పోతుంది. దానివల్ల మన నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఒక చిన్న పాయింట్ను మనం మిస్ అయ్యామనంటే పెద్ద గుద్దుబంట మన మెడకు తగిలించుకున్నట్టే. మరొకరి అభిప్రాయం కూడా మనం విందాం. ఈ అభిప్రాయం కూడా ఫ్రీ బస్సులు ఎంతనైనా పప్పు రేట్లు, ఉప్పుల రేట్లు, కరెంటు బిల్లు, గ్యాస్ రేటు ఇవన్నీ తగ్గిస్తే అందరూ కడుపు నిండా తింటాం కదా బాబు. బియ్యం డబ్బా కూడాను బాబు. జగన్ బాబు ఇచ్చిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. మాలాడి పేదవాళ్ళు అందరూ కట్టుకోలేకున్నాం. అవి కట్టించి నెలకింత అద్దెగా తీసుకుంటే అలాంటివి చేయండి బాబు. ఈ ఫ్రీ బస్సులు అవసరం అండి బాబు. కాలేజీ పిల్లలు పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం బస్సులు ఎక్కడానికి వాళ్ళు కొనట్లేదు.
రాత్రి 10 అయినా ఇక్కడే ఉంటున్నారమ్మా. వాళ్ళు ఎప్పుడు వెళ్ళి చదువుకుంటారో, ఎప్పుడు వచ్చి పొద్దున్న వస్తారో చెప్పండి. వాళ్ళు కాలేజీలు లక్షల కొలది కట్టి చదివించుకుంటున్నారో తల్లిదండ్రులు. కొంచెం ఆలోచించండి బాబు గారు. ఈ పప్పులు ఉప్పులు రేట్లు, బియ్యం రేట్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ తగ్గించి పేదోళ్ళకి మాకు స్థలాలు ఇచ్చారు కదా, ఆ ఇల్లు కట్టి ఆ ఇంట్లో మమ్మల్ని ఎట్టండి అయ్యా. అద్దెలు కట్టుకోలేకపోతున్నాం ఈ కూలి డబ్బులతోని. అన్ని బయటలో ప్లే చేయాలని అనుకుంటే చాలా టైం పడుతుంది. ఈ వీడియో చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అందుకని నేను కూడా ప్లే చేయలేకపోతున్నాను. ఆవిడ చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఏమండి, మీరు ఈ ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల మాకు ఉపయోగపడే మా లాంటి ఇల్లు లేని పేదలకు ఇళ్ళు ఇవ్వండి, నిత్యావసర సరుకులు రేట్లు తగ్గించండి. కాలేజీ పిల్లల్ని లక్షల రూపాయలు పోసి వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. అలా చదివించుకున్న అప్పులు సప్పులు చేసి చదివించుకున్న తల్లిదండ్రులకి ఆ విద్యార్థులు ఇంటికి రావడం ఎంతో ముఖ్యం. అటువంటి విద్యార్థులకు కూడా బస్సులు అనేవి దొరకడం లేదు. దొరకకుండా ఈ ఫ్రీ బస్సు అనేది వచ్చి ఇబ్బందులు గురి చేస్తుంది అని చెప్తాను. ప్రతి ఒక్కరిది అంటే కదిలించాలి, కానీ ప్రతి ఒక్కరిది మనోవేదన, మానసిక క్షోభ అనుభవిస్తూ ఈ ఫ్రీ బస్సు అనే దాన్ని కొందరు వినియోగించుకోవచ్చు, మరికొందరు దాన్ని దుర్వినియోగం చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు అనేవి ఏదో ఓట్ల కోసమో లేకపోతే దేనికోసమో ఇచ్చారు అని మీరు అంటున్నారు. నిజంగా ఏదైతే మనం ఫ్రీ అని అనుకుంటున్నామో పథకాలకి మనం ఎప్పుడైతే అలవాటు పడిపోయామో ఈ పథకాలే మన కొంపను ముంచుతాయి. కొన్నాళ్ళకి మనల్ని శ్రీలంక, మిగిలిన దేశాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన దేశాల మాదిరిగానే మన రాష్ట్రం కూడా తయారవ్వచ్చు. మరి మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అవగాహన కల్పించే బాధ్యత కూడా మన మీదే ఉంది. ఎందుకు అనంటే ఫ్రీ బస్సు ప్రభుత్వాలు ఇవ్వడం కాదు, మన దగ్గర డబ్బులు ప్రభుత్వాలు మనకిస్తున్నాయి. అంటే ఎంత ఇస్తున్నాయి? ఈ ఫ్రీ బస్సు వల్ల మనకున్న లోటు ఎంత, మనం భర్తీ చేయాల్సిన డబ్బులు ఎన్ని, మనకున్న బడ్జెట్ ఎంత, ఇదంతా మనం ఆలోచించుకుంటే మరి అన్నీ తెలిసిపోతాయి. అయ్యో మాకంత లెక్కలు ఎలా తెలుస్తాయండి, బడ్జెట్లు అవి ఇవి అంటున్నారని అంటే ఇటువంటి ఫ్రీకి మనం అలవాటు పడ్డాము అని అంటే ఒకప్పటి అంటే ఒక 5 సంవత్సరాలు వెనకెళ్ళండి. అప్పుడున్న పామాయిల్ రేటు ప్యాకెట్ ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడున్న కేజీ పంచదార రేటు ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడున్న కేజీ బియ్యం ధర ఎంత ఉంది, అప్పుడున్న గ్యాస్ ధర ఎంత ఉంది, ఇలా ఒకటి మనం లెక్కలు వేసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ ఫ్రీగా పథకాలు మనకి ఇవ్వడం వల్ల, ఆ పథకాల వల్ల మన మీదే మళ్ళా గుదిబండలు పడడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తులో కూడా మనకి ఆర్టీసీ బస్సు రేట్లు పెంచడం అనేది ఖాయం. ఇలాంటి ఫ్రీలు మనం అలవాటు పడిపోతే, ఈ ఫ్రీ బస్సుని మనం సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో అంటే సద్వినియోగం కన్నా మనకి ఈ ఫ్రీ బస్సు వద్దు అని చెప్పడం చాలా శ్రేయస్కరం అని నా అభిప్రాయం. మరి ఈ అభిప్రాయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మనకి ఇటువంటి ఫ్రీలు అవసరం లేదు అని ప్రభుత్వాలకు తెలియజెప్పే ప్రయత్నం అయితే మనం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి విజన్ ఉన్న వ్యక్తిగా, అలాగే రాజకీయ ఆర్థికవేత్తగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న సూపర్ 6 పథకాల్లో మనకి ఇచ్చినటువంటి ఈ పథకాన్ని మనం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నామే అనే భావనతో దుర్వినియోగం చేస్తున్నాం. అందుకనే మనం ఏం చేయాలి అని అంటే ఇటువంటి పథకాలు, ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పథకాలు మనకు అక్కర్లేదు అని తెలియజెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వాలకి మన బాధ్యతగా తెలియజేయాలి. అలా తెలియజేసిన తర్వాత మన నెత్తి మీద పడబోయే గుదిబండలన్నింటినీ కూడా మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వాల మీద భారం పడకుండా ఉంటాయి. అలాగే మనకు లోటు బడ్జెట్ లేకుండా ఉంటుంది. ఇట్లా ఒకటి కాదు, ఎన్నో విషయాలు. ఒక చిన్న ముడికి ఆ ముడి విప్పేసామంటే మొత్తం అంతా హ్యాపీగా కొనసాగుతుంది. ఇటువంటి ఫ్రీ పథకాలకు మనం అలవాటు పడొద్దు. ఈ ఫ్రీ పథకాలు మనకు వద్దు అని గౌరవంగా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటి వరకు ఈ ఫ్రీ బస్సులను ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.